ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చీఫ్ విప్గా పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన జీవి ఆంజనేయులను నియమించారు. మంత్రివర్గంలో పల్నాడు ప్రాంతానికి ప్రాతినిధ్యం లేదని అసంతృప్తిగా ఉన్న పల్నాడు ప్రాంత ప్రజలకు అసెంబ్లీలో చీఫ్ విప్ పదవి కట్టబెట్టడంతో కూడా పల్నాడు జిల్లా ప్రాంత ప్రజలతో పాటు నేతల్లో కూడా ఒక రకమైన ఆనందం వెలువెత్తుంది. చీఫ్ విప్గా ఎంపికైన జీవి ఆంజనేయులను వినుకొండ నియోజకవర్గ ప్రజలతో పాటు ఉమ్మడి జిల్లా నేతలు మొత్తం కూడా అభినందనలు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు చీఫ్ విప్గా ఎంపికైన జీవి ఆంజనేయులు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఈరోజు ఈ పదవి వచ్చిన దాన్ని బట్టి ఎలా ఉన్నారు మీరు? చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు గారికి, నారా లోకేష్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కష్టపడ్డ ఒక కార్యకర్తకి తెలుగుదేశం పార్టీలో ఎంతో గుర్తింపు, గౌరవం ఉంటుందనడానికి ఇది ఒక నిదర్శనం. ఒక కార్యకర్త స్థాయి నుండి నేను కష్టపడ్డాను. ఈరోజు చీఫ్ విప్ అవుతానని నేను జీవితంలో ఎప్పుడు కూడా ఊహించలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాకు చీఫ్ విప్ ఇచ్చారు. తప్పనిసరిగా నా గురుతర బాధ్యతని నేను బాధ్యతాయుతంగా నిర్వహిస్తా, చీఫ్ విప్ బాధ్యతల్ని. అట్లాగే ఈ బాధ్యతలు ఇవ్వడానికి సహకరించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చింది జీవితంలో ఎప్పటికీ నేను మర్చిపోలేను. అదేవిధంగా సభ యొక్క గౌరవాన్ని పెంచే విధంగా మిగిలిన విప్పులందరితో కలిసి పనిచేస్తాం. అలాగే శాసనసభ, అసెంబ్లీ సవ్యంగా చాలా బాగా జరిగే విధంగా బాధ్యతగా కష్టపడతాను. అలాగే ఈరోజు విప్పులుగా నియమితులైన అందరికీ కూడా పేరు పేరున నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. అందరం సమిష్టిగా కృషి చేస్తాం, అసెంబ్లీ గౌరవాన్ని పెంచుతాం, అలాగే ప్రజా సమస్యల పరిష్కారానికి అంకిత భావంతో కృషి చేస్తాం. అదే సమయంలో ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తులు అసెంబ్లీకి రాకుండా ఉండాలని వైసీపీ తీసుకున్న నిర్ణయాన్ని ఎలా చూస్తారు? ఇది చాలా పనికిమాలిన నిర్ణయం అండి. అసలు బాధ్యత అయిన ఏ ఎమ్మెల్యే కూడా, ప్రతిపక్ష ఎమ్మెల్యే ఎవరు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోరు. ఈరోజు బాధ్యత లేకపోవటమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు అసెంబ్లీకి రాకపోవటం అనేది చాలా సిగ్గుసేటండి. దానికి కారణం ఈరోజు ప్రజా సమస్యల మీద వాళ్ళు మాట్లాడటానికి అదొక వేదికగా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు, ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో పోరాడచ్చు. ఇవన్నీ వదిలేసి కేవలం అతను చేసినటువంటి తప్పులు, గతంలో అనేక తప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి, వ్యవస్థలను సర్వనాశనం చేశాడు. అట్లాగే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నో ఘోరమైన తప్పులు చేశాడు, అవినీతి చేశారు. ఇవన్నీ కూడా అట్లాగే ఆ రోజు అభివృద్ధిలో కుంటుపడిపోయింది. ఈరోజు వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పేసి అసెంబ్లీ నుండి పారిపోయాడు. అసలు ఇంత పిరికివాడని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నారు. ఈరోజు పులివెందుల పిల్లి అయిపోయింది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఇలా అసెంబ్లీకి కూడా రాకుండా పారిపోవటం, భయపడటం చాలా సిగ్గుసేటని ప్రజలే మాట్లాడుకుంటున్నారు. అయితే నిజంగా ప్రజల పట్ల గౌరవం ఉన్న, అసెంబ్లీ పట్ల గౌరవం ఉంటే ఖచ్చితంగా అతను అసెంబ్లీకి వస్తాడు, కార్యక్రమాల్లో పాల్గొంటాడు. వాళ్ళు బహిష్కరించడం అనేది ఇది పిరికి పంద చర్య. సరే, మీరు చెప్పండి, ఇప్పుడు మంత్రివర్గంలో పల్నాడుకి ప్రాధాన్యత దక్కలే అన్నారు. ఇప్పుడు చీఫ్ విప్ పదవితో పల్నాడుకి గుర్తింపు, గౌరవం వచ్చిందని భావిస్తున్నారు. చాలా సంతోషం. అనుభవజ్ఞులు, ముచ్చటగా 3 సార్లు మంచి విజయాన్ని సాధించినటువంటి జీవి ఆంజనేయులు గారికి ఈ చీఫ్ విప్ పదవి రావటం అనేది పల్నాడు ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే చాలా బాధ్యత కలిగినటువంటి పదవి, మంచి వ్యక్తికి ఇచ్చారు, సమర్థుడైనటువంటి వ్యక్తికి ఇచ్చారు. జిల్లాలో ఆయన ఉమ్మడి జిల్లాలోనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా సుదీర్ఘంగా పనిచేశాడు, పల్నాడు జిల్లాకి అధ్యక్షుడిగా పనిచేశాడు. పల్నాడులో ఉన్నటువంటి ప్రతి సమస్య ఆయనకు తెలుసు. ఈ పల్నాడు అభివృద్ధికి, ముఖ్యంగా వినుకొండ నియోజకవర్గ అభివృద్ధికి బాగా దోహదపడిద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మంచి పదవి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, ఆంజనేయులు గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను. ఇది మొత్తానికి తనకిచ్చిన చీఫ్ విప్ పదవిని, సభని సజావుగా సాగించే విధంగా, చట్టసభలకు గౌరవం తెచ్చే విధంగా పనిచేస్తానని చెప్తున్న జీవి ఆంజనేయులు ప్రజల్లో ఓట్లు వేసి ఎన్నికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవడం సిగ్గుమాలిన చర్య. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తన మనస్సు మార్చుకొని అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై ప్రస్తావన చేయాలి, లేని పక్షంలో రాజీనామాలు చేయాలనే ఒక డిమాండ్ అయితే కూడా వస్తున్న నేపథ్యంలో కూడా జీవి ఆంజనేయులు, కొత్తగా ఎంపికైన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు కూడా అదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇది మొత్తానికి పల్నాడు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు చీఫ్ విప్ పదవి సందర్భంగా వినుకొండ నియోజకవర్గ ప్రజల సంబరాలకు సంబంధించి.